నా మాట వినండి. జీవితంలో తెలియని భయం, అప్పులు, అనారోగ్యం, విద్యలో ఆటంకాలు ఉన్నవారు ఒక్కసారి ఈ దక్షిణామూర్తి కథ వింటే చాలు. దక్షిణామూర్తి ఎవరు? ఆయన మౌనంగా ఎలా బోధించారు? ఈ కథ వింటే ఎందుకు సర్వరోగాలు పోతాయని శాస్త్రం చెబుతుంది? పూర్తిగా వినండి. దక్షిణామూర్తి ఎవరు? ఆయన మౌనంగా ఎలా బోధించారు? ఈ కథ వింటే ఎందుకు సర్వ రోగాలు పోతాయని శాస్త్రం చెబుతుంది? ఈ కథని పూర్తిగా వినండి. బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వారు చిన్న వయసులోనే గొప్ప జ్ఞానులు. కానీ వారికి ఒకే ఒక్క సందేహం ఉండేది. నేనెవరు? ఈ సృష్టి ఏమిటి? మోక్షం ఎలా కలుగుతుంది? ఈ సందేహం తీర్చడానికి వారు బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ అన్నాడు, నాకు తెలియదయ్యా, విష్ణు దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. విష్ణు దగ్గరికి వెళ్ళారు. కానీ వారికి తృప్తికరమైన సమాధానం దొరకలేదు. చివరకు వారు కైలాసానికి వెళ్ళారు. అక్కడ ఒక మర్రి చెట్టు కింద, వటవృక్షం కింద ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. వయసులో చిన్నవాడు, కానీ తేజస్సులో సూర్యుడిలా వెలిగిపోతున్నాడు. ఆయనే సాక్షాత్ పరమశివుడు. దక్షిణామూర్తి రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఎప్పుడైనా సరే మీరు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మీకు ఎంతైతే సమస్య ఉందో ఆ చెట్టుని కౌగులించుకొని మీ సమస్య, మీ భారం అంతా ఆ చెట్టుకి వివరించండి. మర్రి చెట్టులో సాక్షాత్ పరమశివుడు ఉంటాడు. ఆయన సాక్షాత్ పరమశివుడు. దక్షిణామూర్తి రూపంలో ఆయన చుట్టూ ముసలివారైన సనకాది మహర్షులు కూర్చొని ఉన్నారు. గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. ఇదే దక్షిణామూర్తి తత్వంలోని గొప్ప రహస్యం. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు అని చెప్పడానికి ఈ మౌనబోధ అన్నమాట. సనకాదులు ప్రశ్నలు అడిగారు. దక్షిణామూర్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం చిన్న ముద్ర వేసుకొని చిన్ముద్ర పెట్టారు. బొటన వేలు, చూపుడు వేలు కలిపి ఉంచితే ముద్ర. ఆ ముద్రకే అర్థం ఏమిటో తెలుసా? బొటన వేలు పరమాత్మ, చూపుడు వేలు జీవాత్మ, మిగిలిన 3 వేళ్ళు అహంకారం, కర్మ, మాయ. దక్షిణామూర్తి ఫోటోను రోజు చిన్నపిల్లలు కనుక చూపిస్తే వారు అమితమైన జ్ఞానవంతులు అవుతారు. ఉదయం నిద్ర లేవగానే దక్షిణామూర్తి మొహం కనుక మనకు చూస్తే ఆ రోజంతా మనకి ప్రశాంతంగా ఉంటుంది. మిగిలిన 3 వేలు అహంకారం, కర్మ, మాయ. జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినప్పుడే జ్ఞానం కలుగుతుందని ఆ మౌనంలో బోధించారు. ఆ మౌనాన్ని చూడగానే సనకాదులు సందేహాలన్నీ తొలగిపోయాయి, తీరిపోయాయి. వారికి జ్ఞానోదయం అయింది. ఎందుకు? వింటే రోగాలు పోతాయి. చాగంటి గారు ఇక్కడ ఒక గొప్ప విషయం చెబుతారు. దక్షిణామూర్తి అంటే కేవలం దేవుడు కాదు, ఆది గురువు గారు. ఆయన దగ్గర జ్ఞానం ఉంది. మనిషికి రోగం శరీరం కంటే ముందు మనసులో పుడుతుంది. అంటే అదవుతున్న భయం, ఇదవుతున్న భయం, అప్పుల భయము, రోగాల భయము, వాళ్ళు ఏమంటారో భయం, వీళ్ళు ఏమంటారో భయం. భయం, అజ్ఞానం, ఆందోళన వల్ల మనసులో పుడుతుంది. ఈ కథ వింటే ఆది గురువు అనుగ్రహం వల్ల బుద్ధి వికసిస్తుంది, మనసు ప్రకాశిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. దక్షిణామూర్తి కథను చదవండి, ఎక్కడైనా సరే వినండి. మనసు ప్రశాంతంగా లేనప్పుడు, చిరాకుగా ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యం, మనిషి ప్రశాంతంగా లేకపోతే మన దేహమే పాడైపోతుంది. మనసు ప్రశాంతమైతే శరీరం ఆరోగ్యం ఉంటుంది. అందుకే సర్వరోగాలు నయమై సిరి సంపదలు పొందుతారని చెబుతారు. చివరిలో ఈ శ్లోకం తప్పకుండా చదవండి, చెప్పండి.
అదేమిటంటే, గురువే సర్వలోకానం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః అనే శ్లోకం రోజు చదువుకోండి. చాలా మంచి జరుగుతుంది. చదువుల్లో వెనకబడ్డ వాళ్ళైతే పిల్లలకి ఈ శ్లోకాన్ని నేర్పించండి. చదువులో ముందుంటారు. ఓం దక్షిణామూర్తి నమః.